మేడం ఫైనల్గా ఒక్క మాట చెప్పండి. జనసేన పార్టీ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందని కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా జనసేన పార్టీ బీజేపీలో కలుస్తుందా? నాకు పవన్ కళ్యాణ్ గారు మాలాంటి వాళ్ళందరికీ మొదట్లో ఇచ్చినటువంటి హామీ, నా దేహాన్ని నలుగురు మోసేంత వరకు నేను జనసేన పార్టీని నిలబెడతాను, నన్ను నమ్మి నాతో నడవండి అన్నారు. ఆయన నమ్మే ఇప్పటివరకు నడిచాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ అడుగుజాడల్లోనే ముందుకెళ్తాం. కలుపుతారా లేదా అన్నది నాకు తెలిసినంతవరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అట్లా విలీనం చేయరు. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఏమైనా క్రియేట్ అయితే దానికి కూడా ప్రజలకు సంబంధించినటువంటి కారణాలు ఏవో ఉంటాయి తప్ప వ్యక్తిగత కారణాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. గత 5 ఏళ్ల పాటు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, అంటే రాజకీయంగా కూటమి అధికారంకి వచ్చింది. ఈ 6 నెలల్లో ప్రశాంతంగా ఉందా మీకు అప్పటికప్పుడు పోల్చుకుంటే? అంటే నేను ఒక్కదానే కదండి, నాలాగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక అరాచక శక్తుల వ్యవస్థ నుంచి ప్రశాంతంగానే ఉన్నాం. క్లియర్గా నేనే కాదు, వైసీపీలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పొలిటికల్ బాక్స్ దాటి అవతల వాళ్ళని విమర్శించడానికి వీల్లేదు, మార్ఫింగ్లు, తప్పుడు పోస్టులు, తప్పుడు బూతులు కామెంట్లు ఇట్లాంటివి పెట్టడానికి వీల్లేదు, తప్పుడు కేసులు పెట్టడానికి వీల్లేదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో నేనే కాదు, వైసీపీలో ఉన్న మహిళలు కూడా ప్రశాంతంగానే ఉన్నారు. 2019లో జనసేన ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా రాష్ట్రంలో మాట్లాడిన వ్యక్తి రాయపాటి అరుణ. అయ్యో, అదే రాయపాటి అరుణకి ఎందుకు పార్టీలో గుర్తింపు లేదంటారు? నాకు పార్టీలో గుర్తింపు లేదు అనే మాట అవాస్తవం. ఇవాళకి రాయపాటి అరుణ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లో అందరి వ్యక్తుల్లో తెలుసు. పైగా ఇవాళకి నేను గతంలో ఆపోజిట్ పార్టీగా ఉన్నప్పుడు ఏం చేశాను, ఏ మీడియా వ్యవస్థల ద్వారా అయితే మాట్లాడాను, ఏ సోషల్ మీడియా ద్వారా అయితే విమర్శించాను, ఏ బహిరంగ సభల ద్వారా అయితే ప్రజల్ని మోటివేట్ చేశాను, ఇవాళకి అవి యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నాను. కానీ కొంచెం అగ్రెసివ్నెస్ నేనే తగ్గించాను. కారణం ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ప్రజల్ని మొబిలైజ్ చేయడానికి, ప్రభుత్వాన్ని వార్న్ చేయడానికి ఆ స్థాయిలో అగ్రెసివ్నెస్ అవసరం అప్పుడు చేశాను. ఇవాళ అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయిన పాము కింద పడుకొని ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ మేము చేసిన రైట్ ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ అగ్రెసివ్నెస్ అవసరం లేదు, విశ్లేషణ అవసరం ప్రజలకి ఈరోజు. దాని మూలంగానే ఇవాళ నా వాయిస్ అంత గట్టిగా కాకుండా కొంచెం విశ్లేషణాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నాను. నేను అనేది పార్టీలో కష్టపడిన వ్యక్తులు ఎక్కడైనా ప్రాధాన్యత ఇస్తారు, పదవులుగానే ఉంటుంది. కష్టపడిన వ్యక్తిది 2019లో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి రాయపాటి అరుణ. అదే రాయపాటి అరుణకి దాదాపు అధికారం చేపట్టిన తర్వాత చాలామంది పదవులు వచ్చింది. ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది, రేపు మళ్ళీ థర్డ్ లిస్ట్ రేపు జనవరిలో కూడా ఉంది. మీరు చెప్పినట్లుగా పదవులు ఇవ్వడమే కనుక ప్రయారిటీ ఇవ్వడం అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా అపోహగానే నేను భావించుకుంటాను. పార్టీలో నాకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఎక్కడా తగ్గలేదు. కొంత ప్రచారం కూడా ఉంది, రాయపాటి అరుణ పక్కన పెట్టారు, పార్టీ పక్కన పెట్టింది. ఏమీ ఉండదు. నన్ను పక్కన పెట్టడానికి అసలు పార్టీలో ఎవరు కూడా ఆ సాహసం చేయలేరు. అది చేస్తే కళ్యాణ్ గారే చేయాలి. కళ్యాణ్ గారు నాకు ఎంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసు ఇవాళకి కూడా. కాబట్టి అట్లాంటివి ఏమీ కూడా మా పార్టీలో ఏం జరగలేదు. ఫస్ట్ది ఇంకా 2 లిస్టులు ఉన్నాయి, వస్తుందో రాదు నాకు కూడా తెలీదు. వచ్చినా ఇంకొక బాధ్యత నన్ను అప్పచెప్పారు కూటమి తరపున అని చెప్పేసి అనుకుంటాను. రాకపోయినా పార్టీ పరంగా నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది, దాన్ని ఇంకా గొప్పగా చేయాలని చెప్పేసి ముందుకెళ్తాను తప్ప పదవులేవో నా పనితీరుని కట్టడ చేస్తాయి, పదవులేవో నా పనితీరుని ముందుకు తీసుకెళ్తాయని నమ్మేటువంటి వ్యక్తిని అయితే నేను కాదు. నిరంతరం పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో ఆయన ఆశయాల సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం నిరంతరం నా పోరాటం ఎట్లాగే కొనసాగిద్ది. ఇక పదవుల విషయానికి వస్తే కుల సమీకరణాలు, సీనియరు జూనియరు, పార్టీలో వచ్చేటువంటి 3 పార్టీల పొత్తులో ఉన్నటువంటి పర్సెంటేజ్ల ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి వాటిల్లో మేబీ నాకు ఈ టైం వరకు రాకపోవడానికి ఆ కారణాల దృష్ట్యా ఏమైనా లేట్ జరిగి ఉండొచ్చు. ఇంకేదైనా అంతర్గతంగా వేరే కారణాలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా కన్సిడర్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే కాదు. నిజంగానే ఆయన నాకు ప్రభుత్వంలో ఒక బాధ్యత అప్పగించాలని కూడా 100% అప్పగిస్తారు. లేదు నా సేవలు పార్టీ కోసం కొనసాగించాలి అనుకుంటే 100% నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఇలాగే కొనసాగనిస్తారు. ఇది నేనైతే కన్సిడర్ చేసుకోవట్లేదు. అసలు పదవులు అనేవి నా పనితీరుని ఏ విధంగా కూడా ప్రభావితం చేయలేవు. అంటే పార్టీ అధికారం చేపట్టిన తర్వాత, అధికారంకి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు మీతో మాట్లాడారు, పార్టీకి ఎంతో కష్టపడారు, పార్టీ అధికారులు కృషి చేశారు, మీడియా పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో కానీ. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. పర్టికులర్గా నేను ఇప్పుడు ఏమి ఎలివేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నిరంతరం ఆయన చేస్తున్నటువంటి కృషి, పోరాటం, శ్రమ కనిపిస్తూనే ఉంది ప్రతి ఒక్కరికి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ గారిని 2 సార్లు కలిశాను. ఒకటి ఆయన ప్రమాణ స్వీకారం రోజు, 2 మా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జాయినింగ్ రోజు. ఈ 2 సార్లు ఎదురుపడడం, మాట్లాడడం జరిగింది. ఆ టైంలో అప్పుడున్నటువంటి ఆ స్పేస్లో మేము వ్యక్తిగతంగా నా పదవుల గురించో ఇంకొక విషయాల గురించి ఆయన నాతో మాట్లాడేటువంటి అవకాశం రాలేదు. మాట్లాడనంత మాత్రాన ఆయన దృష్టిలో నేను కలిశానండి. 2 సార్లు కలిశాను. ఆఫ్టర్ రిజల్ట్స్ నేను 2 సార్లు కలిశాను కళ్యాణ్ గారిని.
నాకు ఇప్పటికి కూడా ఎలాంటి ఇబ్బంది పార్టీ వ్యక్తుల నుంచి కానీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఏమీ లేదండి. ఏదన్నా ఉన్నా సరే జనరల్గా పోటీ తత్వంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న అవాంతరాలే తప్ప అంతకుమించి ఏమీ ఉండవు. అంటే మీకు ఈ పదవులు రావడానికి ఎవరైనా అడ్డుపడటం ఎలా ఉన్నారు? పార్టీలు ఏదన్నా వేరే? లేదండి, అట్లాంటివి ఏమీ నేను ఊహించను. అట్లాంటివి ఏమన్నా ఉంటే అని కూడా నేను అనుకోవట్లేదు. అంటే ఎన్నికల ముందు కూడా మీ పార్టీ వాళ్ళు మీ మీద దాడి కూడా జరిగింది. ఆ టైంలో దాడి జరిగింది, హాస్పిటల్కి ఇది అయ్యారు, చాలా అవి సహజంగా ఏ రంగంలో అయినా ఏ పార్టీలో అయినా జనరల్ గా ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే అసూయ ద్వేషాలు గొడవ ఏంటంటారు అసలు? దారి మధ్యలో కాసేరన్నారు ఆ టైంలో. ఏముందండి, ఇదే అసూయ అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళకి నాకేమైనా పొలం కడతా కదలా, ఇంటి హద్దులు కడతా కదలా, ఏముండవు. ఒకే పార్టీలో పనిచేస్తున్నాము, బట్ వెనకాల వచ్చి ఏదో ఎదుగుతున్నాను, కళ్యాణ్ గారి దృష్టిలో ప్రయారిటీ ఎక్కువ తీసుకుంటున్నాను అన్నటువంటి ఒక చిన్నపాటి అసూయ ద్వేషాలకులోనే చేసినటువంటి దాడి అది. అందులో భాగంగానే నా వల్ల పాపం మిగతా వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేయబోయి. అది నాకు బాధించే విషయము. కానీ అది కరెక్ట్గా ఎలక్షన్ టైంలో అవ్వడం మూలంగా నేను దాన్ని పార్టీకి కూడా ఏ విధంగానూ పార్టీకి బడ్డన్గా మారడానికి ఇష్టపడక అది నా వ్యక్తిగతమనే నా భుజాల మీద వేసుకున్నాను. వాళ్ళకి అది లీగల్గా కేసు కొనసాగుతుంది.